ఏమన్నా ఎపిసోడ్ ఈరోజు బుర్రపాడు తలనొప్పి ఎపిసోడ్ ఈరోజు మాత్రం మైండ్ బ్లోయింగ్ యార్. ట్విస్టులు, టర్న్లు, షేకులు, షాకులు మామూలు కాదు. సై సినిమాలో ఇంటర్వెల్లోని ఇద్దరు హీరోలు కలిసిపోతారు చూసారా, ఆ రైల్వే స్టేషన్ సీన్ దగ్గర ఇద్దరు చేయి పట్టుకుంటారు. అది నాకు అది ఇప్పుడు చెప్తున్నా కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అది నాకు స్ట్రైక్ అయింది ఎప్పుడో తెలుసా, లాస్ట్లో కళ్యాణ్ తనూజ ఉన్నప్పుడు అక్కడ ఓటింగ్ కావాలి చూసారా, అక్కడ డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు చూసారా కళ్యాణ్కి, అది హైలైట్ అనిపించింది నాకు, బాగా అనిపించింది. అర్రా ఇది కదా మూమెంట్, నిలిచిపోయావయ్యా నువ్వు. ఆ సీతం వాకేడు సినిమాల చెట్టులోని తనిఖీల పని ఏదో డైలాగ్ అంటాడు, ఎక్కిస్తావయ్యా 5 మెట్లు ఎక్కిస్తావు అంటారు చూసారా, అలాగా డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు చూసారా ఓటు కళ్యాణ్కి, అది మైండ్ బ్లోయింగ్ స్టెప్. అది గట్టిగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఎన్ని విజువల్ వర్తి మూమెంట్స్ ఉన్నాయి, విజువల్ బ్లోయింగ్ గట్టిగా ఉంటాయి. అలాగే ఎలా చెప్పాలి, అలాగే జెర్సీ సినిమా చూశారు కదా, జెర్సీ సినిమాలోని పాపం అర్జున్ కదా సినిమాలో క్యారెక్టర్, అందులో మనోడు బ్రేక్ చాలా సంవత్సరాల తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ వచ్చినప్పుడు ఏ నరుస్తాడు కదా, అలాగా భరణి అని ఆట కోసం ఏనాడు అరవలే, చిన్న కూతురు ఆట కోసం ఏనాడు అరవలే, తమ్ముడు కోసం అరవలే, బామ్మర్ది కోసం అరవలే, అంటే బంధాలు ఎక్కువైపోయాయి కదా. తనూజ ఈరోజు స్విమ్మింగ్ పూల్ టాస్క్ దగ్గర విన్ అయినప్పుడు తనూజ కూడా అంత ఎక్సైట్మెంట్ అవ్వలేదు, బట్ నాన్న ఏందో నా నరాలు పీక్కొని ఏమైనా అయిపోతారేమో మనిషి అనిపించింది. బట్ ఈరోజు ఏం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఈరోజు చాలా చాలా గట్టిగా ఆనెస్ట్గా ఉంటుంది. రా అండ్ రివ్యూ, రా అండ్ రస్టిక్గా ఉంటుంది రివ్యూ, గట్టిగా ఉంటాయి పదాలు. భరణి, ఎమాన్యుయల్, దివ్య, వీళ్ళు ముగ్గురిని చూస్తే నాకు గుంట నక్కల్లా అనిపించారు. గుంట వేరు, నక్క వేరు, సెపరేట్ కాదు, రెండు సేమ్ గుంట నక్కలు. ఎందుకో చెప్తా. ఇరిటేషన్ మూమెంట్ ఎక్కడ అనిపించింది తెలుసా, దివ్యకి తనూజకి ఏం ఫ్రెండ్షిప్ ఉంది, దివ్య ఏం పీకి పడిపోయింది తనూజకి, ఆమె ఎందుకు కలుగుతుంది, అలగడం కూడా కదా, ఆమె హట్ అయిపోయి పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంది. అసలు అక్కడ తనూజ వెళ్ళి ఆమెను కన్సోల్ చేయడమే ఓవరు, ఈమెకే దానికి చేస్తున్న అతి పర్ఫార్మెన్స్ నాకు ఒక్కటి చెప్పు అనిపించింది. నేను హౌస్లో ఉంటే నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు, నువ్వు ఏం చేసావు తనూజకి, పొల్లలు పెట్టడం తప్ప, అంటే జస్ట్ ముందు రోజు రాత్రి ఒక స్ట్రాటజీ అప్లై చేసి అది మాట్లాడతాను నేను మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పా, బిగ్ బాస్ తెలివిగా అవన్నీ లేపు దొబ్బాడు, ఇదే బయ్యాసిన బిగ్ బాస్ అనిపిస్తుంది. బట్ చెప్తా నేను, బట్ దివ్య ఏం చేసింది, ఏం చేయలే తనూజకి. మరి నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి వచ్చావా, వైల్డ్ కార్డ్ ఆడడం కోసం వచ్చావా, వెరీ వర్స్ట్. నక్కలు కనబడ్డారబ్బా దివ్యలోని, భరణిలోని, ఎమాన్యుయల్లో నేను అదే నేను చెప్తున్నా, ఇదే మార్చుకోవాలి. కళ్యాణ్ దగ్గర మాత్రం మంచి చోట్లా ఉంటాడు, శ్రీజ దగ్గర మంచి చోట్లా ఉంటాడు, వెనక పొడిసిడియో వెరీ బ్యాడ్ క్వాలిటీయా. అలాగే ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఇంకో మంచి విజువల్ మూమెంట్ చెప్తా చూడండి. కళ్యాణ్ పడాలకి వరస్ట్ ప్లేయర్, నువ్వు వరస్ట్గా ఆడుతున్నావు అని చెప్పి దివ్యానికి చెప్తుంది కదా 2 days బ్యాక్, మొన్న చెప్తుంది కదా సో కెప్టెన్ అయిన తర్వాత ఎవరైతే వరస్ట్ అన్నారో వాళ్ళతోనే పెట్టించుకున్నాడు చూసారా కెప్టెన్ది, అది సార్ ఎలివేషన్ అంటే, మామూలు ఎలివేషన్ కాదు, హైలైట్ అనిపించింది. దెబ్బ అదుర్స్ కాదు, అలా ఉంది. తర్వాత ఇంకో మాస్ మూమెంట్ కాదు, మాస్ మూమెంటే. 2 టాస్క్లు జరిగాయి కదా, సంజన గారు టూ గుడ్. 2వ టాస్క్లో సంచలక్గా టూ గుడ్. ఆ స్విమ్మింగ్ బాత్ టబ్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఫస్ట్ 2వ టాస్క్లో సంచలక్గా ఆమె చేసిన విధానం, ఆమె వేసిన మూవ్స్, ఆమె చెప్పింది చూసారా, రాంగ్ అయినప్పుడు పేరు చెప్పను, వావ్ షెర్లాక్ హోమ్స్ మళ్ళీ పుట్టాడా ఫీమేల్ వర్షన్లో అన్నట్టు అనిపించింది. సూపర్ సంజన గారు. అలాగే డెమాన్ పవన్ నాకు ఆ పూల్ టాస్క్లో హైలైట్గా అనిపించింది. నిజంగా చెప్తున్నా, విన్ అయింది తనూజే, చెప్తున్నాను కదా, విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఆడియన్స్ దగ్గర విన్ అవ్వాలి, అక్కడ విన్ అవ్వడం కాదు. నాకు డెమాన్ పవన్ చూస్తే సూపర్. ఎందుకురా అంటే అక్కడ వదిలేసాడు ఒక అనాథ శవాన్ని వదిలేసినట్టు, స్విమ్మింగ్ ఓ నదిలో వదిలేస్తారు చూసా, శవం తేలిపోయినట్టు అలా వదిలేస్తే ఆ చల్లటి నీటిలో మిగిలిన వాళ్ళకి ఏమైనా గోరువెచ్చని నీళ్ళు అంటే, గోరువెచ్చని నీళ్ళు కాదు, మొత్తం మునిగిపోయాడు కదా పిల్లడు, ఊడే హెల్ప్ చేయలే. బట్ నో కంప్లైంట్స్, నాకు డెమాన్ పవన్లో నచ్చేది అదే, నో కంప్లైంట్స్, నో డ్రామా. అది తర్వాత నాకు బాగా నచ్చింది ఎవరో తెలుసా, ఆ టాస్క్లో సంజన గారు లాస్ట్ వరకు వచ్చారు. లాస్ట్లో బిగ్ బాస్ మ్యాచ్ చేతిలో ఉంది కాబట్టి అది వేరే తర్వాత మాట్లాడదాం. సంజన గారు అంత కోల్డ్ వాటర్లో అంత సమయం లైవ్లో చాలాసేపు ఉంటుంది, అన్ని అవర్స్ సస్టైన్ అవ్వడం అనేది చిన్న మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆమె
ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన 5 monthsకి వచ్చారు. అంటే ఇప్పుడు 1 month అయింది. 6 monthsకి చాలా వీక్గా ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లేడీస్కి, కన్సీవ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి ఆమె 6 నెలలు డెలివరీ అయిన 6 నెలల తర్వాత వచ్చిన 5+1 టెక్నికల్లీ అంత చల్లటి నీటిలో అంతసేపు ఫైట్ చేయడం వితౌట్ ఎనీ కంప్లైంట్స్. టూ గుడ్ సంజన గారు. ఈరోజు ఎపిసోడ్లో చాలా బాగుంటాయి. అలాగే ఈరోజు ఎపిసోడ్లో నాకు తనూజ గారు బాగా అనిపించారు. తనూజ గారు గెస్ట్ చేసే విధానాలు బాగా అనిపించాయి, అన్నీ బాగా అనిపించాయి. తనూజలో ఒకటి నాకు నచ్చలేదు. ఫైనల్ ఎపిసోడ్లో ఆమె ఒక డైలాగ్ వేస్తారు చూసారా, నాకు ఎవరు సపోర్ట్ చేశారు, నాన్నే కదా సపోర్ట్ చేశారు, మొన్నటి వరకు నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు, ఓట్సే ఎగ్జిక్యూషన్ లేదన్నారు. సరే నాన్న సపోర్టే చేశారు, ఇంకెవ్వరు చేయలేదన్నారు కదా. ఎక్కడే చెప్పేస్తున్నాను, అక్కడికి చెప్పకుండా లేకుండా తనూజ ఫ్యాన్స్కి మీకు ఇది గీతోపదేశం. లాజికే, మ్యాజిక్లో ఏం చేయండి. ఎందుకంటే ఎవ్వరికి సపోర్ట్ చేయలేనంత తనూజ గారికి సపోర్ట్ చేశారు. ఈ కొంపలో ఎవరికి ప్యాంపర్ చేయలేనంత ప్యాంపరింగ్ తనూజ గారికే ప్యాంపర్ చేశారు. తనూజకి సపోర్ట్ లేదు అంటున్నారు కదా. ఒక్కసారి 2 వారాలు వెనక్కేసుకుంటే అమ్మా పిల్లలు, ఇమ్యూనిటీ ఎలా ఎవరికి వచ్చింది? తనూజకే కదా వచ్చింది. తనూజకి ఇమ్యూనిటీ ఎలా వచ్చిందమ్మా? హౌస్ మేట్స్ సపోర్ట్తోనే కదా వచ్చింది. ఎవరు సపోర్ట్ చేశారు? శ్రీజ వేయలేదా ప్లాంక్ ఆ బ్రిడ్జ్ టాస్క్లో? అది సపోర్ట్ కాదా? ఇమాన్యుల్ వేయలేదా ప్లాంక్? అది సపోర్ట్ కదా? నాన్న ఒక్కడే వేసేసాడా 3 ప్లాంక్లో? నాన్న ఒక్కడే వేసేసాడా బ్రిడ్జ్ కడిచారా మృగరాజ్ సినిమాలోగా? కట్టలే కదా నాన్నకంటే ముందు వచ్చారు కదా తాపీ మేస్టులు. అది సపోర్ట్ కాదా? బెడ్ టాస్క్లో నాన్న ఒక్కడే కాపాడేశాడా? బెడ్ టాస్క్లో ఎవరైనా అటాక్ చేశారా అమ్మాయి మిమ్మల్ని? మీ కట్టిన చీర కూడా నలగలే కదా. ఈరోజు కూడా స్విమ్మింగ్ పూల్ ఆ బాత్ టబ్ టాస్క్లో అందరికంత తక్కువ వాటర్ వేసింది మీకే కదమ్మా. అది సపోర్ట్ కదా. సో నాకు ఇలాంటి హిపోక్రసీ నచ్చదు. ఇలా హిపోక్రట్లో మాట్లాడితే ఓకే, మీకు తెలుసు, అది తెలుసు కూడా అలాగా మాట్లాడితే నాకు నచ్చదు. మిమ్మల్ని అందరూ సపోర్ట్ చేశారు. ఈరోజు కళ్యాణి సపోర్ట్ చేసే విధానం హౌస్ మేట్స్ టాప్ నాచ్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆహా ఈ మబ్బుగాలికి ఇప్పుడు బుర్ర వెలిగిందా? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఇప్పుడు వీళ్ళకి బుర్ర కాడుతున్నారా? బుర్రలోకి గుజ్జు కొంచెం పని పెడుతున్నారు. సూపర్. అట్లీస్ట్ ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్లో ఆడుతున్నారు. దరిద్రం ఏంటంటే ఇంకో రోజు పైకి వైల్డ్ కార్డ్స్ వస్తారు. ఆలస్యం అమృతం విషయం. బట్ నెవర్ లేట్. ఆ ఎనిమిటీ రావాలి, ఆ గ్రూపులు ఫామ్ అవ్వాలి, అప్పుడే మనకు మజా వస్తుంది. అలా చాలా ఉన్నాయి. నేను ఏదో ఫ్లోలో చెప్పుకెళ్ళిపోతున్నా హైలైట్స్, కానీ చాలా టైం తీసుకున్నా. కొంచెం వ్యూ పాయింట్ రకరకాలుగా ఉంటుంది. అక్కడ ఏదో ట్విట్టర్ ఓపెన్ చేయగానే డెమాన్ పవన్ ఫౌల్ గేమ్ ఆడాడు, కాలు ఫుట్బాల్ లాగా ఇలా చూపించాడు, అది సొల్లు. అక్కడ ఏం కనబట్టలే నాకైతే. దానివల్ల నాకు పోగను బొక్క. అసలు బర్నీ గారిని పిలక ముందు నుంచే ఆ కాల్ అటువైపే ఉంది. అండ్ తర్వాత తీసిన తర్వాత కాల్ అటువైపే ఉంది. సరే అప్పుడు మార్చాడు అనుకుందాం, కాల్ ఎలా చూపించాడు అంటే అక్కడ నాకు లైవ్లో కానీ ఇందులో కానీ ఎవరు మనోడి పేరు ఏంటి కళ్యాణ్ పడాలా ఏమో డెమాన్ పవన్ చూస్తున్నట్టు కనబడట్లేదే నాకేమో మరి. బట్ ఏదో ఫౌల్ జరిగింది అంటున్నారు. ఆ ఫౌలు ఆ వీడియో నాగార్జున గారు రేపు వేస్తేనే మనకు తెలుస్తుంది ఎక్కడ ఫౌల్ జరిగింది బర్నీ కళ్యాణ్ విషయంలో అనేది. అది అసలు ఈ టాస్కా వేరే టాస్కా? ఒకవేళ ఈ టాస్క్ అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే ఫౌల్గా కెప్టెన్ అయితే తీసేస్తారు కదా. మేబీ శాండ్ టాస్క్లో జరిగిందా చూడాలి. బట్ నాకు ఇక్కడైతే నాకేం ఫౌల్గా అనిపించలేదు. బుర్ర పెట్టి వాడారు, అది ఎలా వాడారో అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతా. సో ఓవరాల్గా ఎపిసోడ్ అయితే టూ గుడ్ అనిపించింది. ఇప్పుడు రికార్డింగ్ కూడా చేస్తున్నా, ఒక 1 hour కంటెంట్ అయితే వస్తుంది. మిడ్ నైట్ ముచ్చట్లో 4-5కి వస్తుంది. అంతవరకు వీడియో ఆస్వాదించండి. వీడియో అయితే వర్త్ బాగుంటుంది. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి, కొంచెం ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. అంతకు మించి చేయలేదు. మనకు మోటివేషన్ బూస్ట్ బార్న్విటా లాగా. కుదిరితే హైప్ అనే ఆప్షన్ వారంకి 3 ఉంటుంది. మీరు కూడా వేరే రివ్యూలు కూడా ఇవ్వాలి కాబట్టి ఒకవేళ మిగిలితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఓకే, మొదలు పెడదామా? మొదలుపెట్టి 10 నిమిషాలు అవుతుందిరా లఫూట్ అంటారా? ఓకే, అది హైలైట్స్. ఫస్ట్ హైలైట్స్ ఊపు ఉండాలి. సరే, ఈరోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది. నిన్న రాత్రి చాలా జరిగింది ఒకటే కాన్వర్జేషన్ మీద. అది 2 గంటల కాన్వర్జేషన్. నేను అది ఒక 20 నిమిషాలు 28 నిమిషాల కింద మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పాను కష్టపడి. బట్ ఎపిసోడ్లో లేపుదొబ్బారు. బట్ నేను మీకు చెప్తా అసలు ఏం జరిగిందిరా అంటే ఇక్కడ ఉన్నదే కాకుండా దివ్య ఎందుకు అంత హట్ అయిందో కొంతమంది అంటే, బ్రో దివ్యతో అంత బాగా మాట్లాడి తనూజ వెన్నుపోట్లేదు బొక్కపోవట్లేదు అది చెప్తాను నేను. కంగారు పడు, రుకో జరా. సో నిన్న పవన్ కళ్యాణ్ తనూజ సేవ్ చేస్తుంది కదా. సేవ్ చేసిన తర్వాత బిగ్ బాస్కి చెప్తుంది, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. తర్వాత ఇమాన్యుల్ తీసుకెళ్ళి తనూజ అడుగుతుంది, నేనేమైనా తప్పు చేశానా ఈ మూవీ అంటే. అసలు ఇమాన్యుల్ ఏం అడుగుతాడంటే, ఇమాన్యుల్ అడుగుతాడు, అంతలో దివ్య కూడా వస్తుంది. ఇక్కడ దివ్య కన్సర్న్ ఏమీ తనూజ మీద కాదు. మళ్ళీ బిలీవ్ మీ, దివ్య కన్సర్న్ అస్సలు తనూజ మీద కాదు. తనూజ మీద అసలు ప్రేమే లేదు. ఓకే, అదంతా డ్రామా స్ట్రాటజీ. కొన్ని డ్రామా కాదు స్ట్రాటజీ.
దివ్యకి కళ్యాణ్ అంటే పడట్లేదు, ముఖ్యంగా శ్రీజ అంటే పడట్లేదు. శ్రీజ కళ్యాణ్కి బాగుంటుంది కాబట్టి ఈ అమ్మాయికి పడట్లేదు. సో ఈ అమ్మాయికి తెలుసుకోవాలంది అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇచ్చావు, అంతే తప్ప ఎటువంటి ప్రేమ లేదబ్బా దివ్యకి తనూజ మీద. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుని పిల్లలు, తనూజ అలాగ నాన్న నాన్న అని అలా మాట్లాడుతుందని బుర్ర లేదనుకోవద్దు. చాలా బుర్ర ఉంది, చాలా బ్రెయిన్. నాకు నిన్న రాత్రి అర్థమైంది, అమ్మో చాలా బ్రెయిన్, చాలా బాగా సిచ్యువేషన్ని రీడ్ చేస్తుంది, సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ కళ్యాణ్ మీద కూడా ఒక మంచి పాజిటివ్ కన్సర్న్ కూడా ఉంది, అదేమి తప్పు కూడా కాదు. అంత మంచి కంటెంట్ లేపుదొబ్బాడు. యాక్చువల్గా ఏం జరిగిందిరా అంటే చెప్తుంది, ఏం లేదు ఇమ్ము, నేను ముందే నన్ను సెలెక్ట్ చేసుకోకున్నప్పుడే ఆ టాస్క్ స్టార్ట్ అవ్వముందే నేను మాట ఇచ్చాను, ఒకవేళ అడిగాడు కళ్యాణ్ ఒకవేళ ఛాన్స్ వస్తే సేవింగ్ ఛాన్స్ వస్తే నన్ను సేవ్ చేస్తావంటే అఫ్కోర్స్ సేవ్ చేస్తానని చెప్పాను. తర్వాత తన భయం వేస్తుంది అన్నాడు, ఎందుకంటే లాస్ట్ 2 మెంబర్స్ ముగ్గురు కామనర్లే పోయారు కదా. సో అండ్ మనోడు ప్రియాతో పాటు, ప్రియా శెట్టితో పాటు లాస్ట్ వరకు వచ్చాడు కదా, అది ఒక్క దగ్గర భయపడితే సో నేను మాట ఇచ్చాను కాబట్టి నేను ఇప్పుడు అది యూజ్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి తన కెప్టెన్ అవ్వాలని ఉంది. సో తన ఫీలింగ్ ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్, ఆబ్వియస్గా అదే జరిగింది కదా, అందుకని 2 మాటలకి ఇచ్చానంటే ఇమాన్యుయల్ క్లాస్ పీక్తాడు. అలా ఎలా ఇస్తావు నువ్వు, మరి ఆడింది దేనికి, ఇంతవరకు కష్టపడి ఆడింది దేనికి, ఆ సేవ్ కోసమే, ఆ సేవ్ అవడం కోసమే కదా, డేంజర్ జోన్ నుంచి సేఫ్లో కావడం, లాజిక్కే చెప్తా, బట్ దానికోసమే కదా. నువ్వు అదే మనవాడి చేతిలో పెట్టేస్తే అది ఎలా కరెక్ట్, నువ్వు ఆలోచించాలి కదా, వెంటనే అలా మాట ఇచ్చేయకూడదు కదా. ఆర్ ఒకవేళ ఇచ్చినా కూడా ఒక సరైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని డీల్ చేద్దాం అని చెప్పి ఏదో చేయాలి తప్ప రైట్ అవే అలా ఇచ్చేస్తే నీ ఆటకు అర్థమేముంది. ఇప్పుడు నీకు సుమన్ శెట్టికి డిఫరెన్స్ ఏముంది, ఇంకొక సుమన్ శెట్టితో ఆడితే డిఫరెన్స్ ఏముంది, నువ్వు కళ్యాణ్తో ఆడితే డిఫరెన్స్ ఏముంది, చివరికి నువ్వు డేంజర్ జోన్లోనే ఉన్నావు కదా అంటే అని చెప్పి ఇంకోటి ఏం చెప్తారంటే వీళ్ళిద్దరూ చెప్తారు, దివ్య ఇమాన్యుయల్ వాళ్ళు స్ట్రాటజీ అప్లై చేశారు, వాళ్ళు అసలు కాన్సెప్టే ముందు నుంచి వాళ్ళిద్దరూ శ్రీజ పవన్ కళ్యాణ్ సెల్ఫిష్గా స్ప్లిట్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి వస్తుందని తెలుసు, అప్పుడు వాళ్ళు సేవ్ చేసుకోవాలి, అటుపక్క వాళ్ళకి సేవ్ చేయాలంటే సేవ్ చేయొచ్చు, ఇటుపక్క వాళ్ళు సేవ్ చేయాలంటే నీలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్తాడు స్ట్రాటజీ, వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించారంటే. ఇంకో మాట చెప్తుంది మా దివ్య, ఏదో పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, తను నేను నీకు చెప్తున్నాను కదా, నీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నన్ను అడుగు, నేను డీల్ చేస్తాను, నేను చెప్తాను నీకు. ఆర్ ఇమాన్యుయల్ అడిగాడు, బాగా గొప్ప చెప్పేస్తారు మీరు. సో ఇది జరిగింది. సో ఆమె చెప్పిన పాయింట్ ఏంటో తెలుసా, వాళ్ళు సెల్ఫిష్గానే ఆలోచించారు, మరి నేను కూడా సెల్ఫిష్గానే ఆలోచించాను కదా, నాకు అక్కడ ఎవడూ దేకలేదు, నాన్న దివ్య టీమ్ ఫామ్ అయిపోయారు, డిమాను రీతు టీమ్ ఫామ్ అయిపోయారు, నువ్వా లేవు, మరి నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి కదా, సో నేను కూడా సెల్ఫిష్గా ఆలోచించాను కదా అంటే దానివల్ల నీకేం వచ్చింది అంటే, దానివల్ల ఏం వచ్చిందిరా అంటే నిన్న దానికి సరిగ్గా క్రాక్ చేయలేకపోయాను, కానీ కరెక్ట్గా ఆలోచిస్తే మన వ్యూవర్స్ చెప్పారు ఆ ఒపీనియన్. దానివల్ల ఏమొచ్చిందిరా అంటే కంటెంట్ వచ్చింది, విన్ వచ్చింది, విన్తో పాటు ఒక కిక్ వస్తుంది. సో అవంతా ఆ స్కోప్ ఎందుకు వచ్చింది, తనూజకు 3 రోజులు ఎందుకు గట్టిగా కనబడింది, ఎందుకు విన్నింగ్లో ఉంది, అప్స్ అండ్ డౌన్స్ వచ్చిందా, ఇదంతా ఎలా వచ్చింది, కళ్యాణ్తో టీమప్ అవ్వడం వల్లే కదా వచ్చింది. సో ఆమె వాళ్ళు సెల్ఫిష్గానే ఆలోచించారు, నేను వాళ్ళు తప్ప, అది వాళ్ళ గేమ్, శ్రీజది పవన్ కళ్యాణ్ గేమ్, అది తప్పు కూడా అనకూడదు, స్ట్రాటజీ, ఇక్కడ అందరూ స్ట్రాటజీలే. సో వాళ్ళు సెల్ఫిష్గానే వాళ్ళ కోసం ఆలోచించారు, వాళ్ళు కూడా ఏం తనూజ కోసం ఆలోచించలే. తనూజ కూడా ఇక్కడ సెల్ఫిష్గా ఆలోచించి అది యాక్సెప్ట్ చేసి పాయింట్ కూడా పెట్టింది. నాకు ఆ జెన్యూనిటీ నాకు నచ్చింది. నిజమే కదా, సుమన్ శెట్టితో వస్తే ఏముంటుంది, బొక్క ఏం రాదు. ఇప్పుడు శ్రీజకి ఏమైనా వచ్చింది వారం, ఏం రాలేదు స్కోప్. బట్ తనూజకి స్కోప్ వచ్చింది. అరే తనూజ ఆడుతుందా గేములు, తనూజ విన్ అవుతుందా, తనూజ ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి స్టాండ్ తీసుకుంటుందని ఎలా తెలిసింది, పవన్ కళ్యాణ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్తో టీమప్ అవడం వల్లే కదా. వెరీ గుడ్ డెసిషన్ అని నాకు తర్వాత అనిపించింది. నిన్న రాత్రి నాకు అలా అనిపించలేదు, కానీ తర్వాత అనిపించింది. నేను తీసుకుంటా ఫీడ్బ్యాక్, నాకు రాంగ్ అనిపిస్తే రాంగ్ అని వెంటనే చెప్పేస్తాను. నాకు అలాంటి ఏమంటారు ఫీలింగ్స్ ఏమీ లేవు, ఇగో లేవు. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏదైతే సీడ్ ఇంజెక్ట్ చేస్తానన్నమాట, ఇమాన్యుయల్ కానీ భరణి అయినా సరే కానీ దివ్య కానీ, వీళ్ళకి ఎటువంటి కన్సర్న్ ఇక్కడ ఏం లేదు. వాళ్ళంటే పడట్లేదు, ఎవరు ఇమాన్యుయల్కి కానీ దివ్యకి కానీ భరణికి కానీ పవన్ కళ్యాణ్ శ్రీజ పడట్లేదు. అది వీళ్ళు తనూజ మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు తప్ప ఎవరికి అంత ప్రేమ ఏం లేదు, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. బట్ తనూజ మాత్రం చాలా జెన్యూన్గా ఏం జరిగిందో తన స్టాండ్ తను తీసుకొని ఆనెస్ట్గా చెప్పింది. ఇదే మాట వెళ్ళి తర్వాత శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా చెప్తుంది. పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు, ఎందుకు ఏడుస్తాడంటే శ్రీజ కూడా చెప్తుంది, ఆడు ఏడుస్తుంది అందుకు కాదు, వాళ్ళు అన్నారని కాదు, నువ్వు అని బాగా అర్థం చేసుకున్నావు అని చెప్పి ఆడు ఏడుస్తాడని చాలా మంచి స్టాండ్ తీసుకొని చెప్తుంది. అండ్ ఇక్కడ ఒకటి కన్నింగ్గా ఆడారు, మరి కన్నింగ్గా చెప్పారు ఏమంటే, అక్క మేము సెల్ఫిష్గా తీసామంటే నువ్వు కూడా సెల్ఫిష్గానే, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ పిక్ చేసుకున్నావు కదక్క స్ట్రాంగ్గానే, అది నువ్వు కూడా ఒప్పుకున్నావు కదక్క అంటే అవును ఒప్పుకున్నానని తనుజ చెప్తుంది. కానీ
ఇక్కడ వీళ్ళు ఇంకో మాట అంటారు మాట శ్రీజ కళ్యాణ్, అరే మేము కళ్యాణ్ అంటారు, అరే మేము ఒక్క పాయింట్ తనుజ అంటారు సారీ వాళ్ళు ఇంకోటి కూడా అన్నారా, మీ ఇద్దరు ఉంటే మీ ఇద్దరి మీద నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తారని చెప్పి మీరు స్ప్లిట్ అయ్యారు. సో దట్ నువ్వు నన్ను తీసుకున్నావు అనుకో, నన్ను హౌస్లో వాళ్ళు ఎవరో నన్ను అటాక్ చేయరు కదా, ఆ పాయింట్లో కూడా తీసుకున్నారు అని అంటే, అరే అది ఒక్క పాయింటే కాదురా, నీలో కమిట్మెంట్ ఉంది, నువ్వు బాడతావు తెలుసు, ఇంటెంట్ ఉంది, అందుకే తీసుకున్నానని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళైతే ఒక స్ట్రాటజీ చేశారబ్బా శ్రీజ పవన్ కళ్యాణ్. మనం ఎంత క్రిటిసైజ్ చేసినా అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయినప్పుడు ఒప్పుకోవాలి వాళ్ళు విన్ అయ్యారు స్ట్రాటజీలో భాగంగానే. అండ్ ఈమె కూడా స్ట్రాటజీ అప్లై చేసింది. నన్ను ఎవడో దేకలేనప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ తీసుకుందాం. ఆమెకి తెలుసు సెల్ఫిష్గా వాళ్ళిద్దరు ఒక స్ట్రాటజీ చేసుకున్నారని. బట్ ఈమె గేమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి. సో వీళ్ళందరూ పర్ఫెక్ట్గానే ఆడుతున్నారు. కానీ ఇమాన్యుయల్కి దివ్యకి కడుపుమంట. సో వాళ్ళు సీడ్లు ఇంజెక్ట్ చేశారు. బట్ ఈమె ఇంజెక్ట్ చేసుకోలేదు. అది నాకు తనుజలో నచ్చిన లక్షణం. విన్నర్ మెటీరియల్ కాదన్నాను, ఉంది, మ్యాటర్ ఉంది, బుర్ర ఉంది, బ్యూటీయే కాదు బుర్ర కూడా ఉంది, బ్యూటీ విత్ బ్రెయిన్స్. నెక్స్ట్ ఇంకో కాన్వర్జేషన్ నడుస్తుంది మన మిడ్ నైట్. ఇదంతా రాత్రి జరిగింది మీకు చెప్తున్నాను, ఎందుకంటే అది చెప్తే కానీ మీకు అసలు అర్థం కదా. లేకపోతే ఈడెందుకు బీపీ వచ్చినట్టు దివ్యాన్ని తిడుతున్నాడు, ఇమాన్యుయల్ తిడుతున్నాడు, బర్నీని తిడుతున్నాడు అనుకుంటారు. మీరు అర్థం చేసుకున్నాను. సో మ్యాటర్ అది. తర్వాత దివ్య నిఖిత తనుజ కాన్వర్జేషన్ కూడా అవుతుంది పడుకునే ముందు. అక్కడ ఏమీ ఎలా మాట్లాడుతుందండి దివ్య నిఖిత, ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్, నాకు నువ్వంటే చాలా ఇష్టం తనుజ, నాకు నీ పర్సనాలిటీ అంటే చాలా ఇష్టం, నేను వచ్చిన వెంటనే అదే చెప్పానా. సో గేమ్లో ఏదైనా సవాలక్ష అవ్వచ్చు, బట్ అది నన్ను ఇంపాక్ట్ చేయదు, అది నన్ను బాదర్ చేయదు, ఎందుకంటే నాకు నీ పర్సనాలిటీ అంటే చాలా ఇష్టం. ఇన్ని మాటలు ఇది లైవ్లో జరిగింది. నేను అబద్ధం అయితే ఆడట్లేదు, కావాలని క్లిప్పులు పెట్టమని పెడతా. ఇప్పుడు ఇలా ఉంది కదా, పర్సనాలిటీ ఇష్టం గేమ్ ఇంపాక్ట్ చేయదని చెప్పి. మరి ఇందాక ఆమె ఆడింది గేమే కదా, ఇంపాక్ట్ చేయలేనప్పుడు ఎందుకు అంత ఇంపాక్ట్కి గురయ్యో అంటే ఫ్లిప్పా కాదా అది. అండ్ అప్పుడు తనుజ కూడా చెప్తా, ఏమైనా ఉంటే నా ముఖం మీద తిట్టే అంటే, నాకు అలా ఏం ఉండదు దివ్య, ఒకవేళ నాకు ఎవరైనా నచ్చకపోతే నేను ముఖం కూడా చూడలేను అని చెప్పి వాళ్ళ నాన్న గురించి ఇద్దరు కూతుర్లు మాట్లాడుకుంటారు. బట్ ఈ పాయింట్ నేను అడ్రస్ చేయాలనిపించింది, ఎందుకంటే ఈ మొక్క మెయిన్ ఎపిసోడ్లో వేయలేదు. సో అది ఇప్పుడు అర్థమైంది కదా. సో ఓవరాల్గా వీళ్ళందరూ తనూజాకి ఇంజెక్ట్ చేస్తున్నారు రిగార్డింగ్ శ్రీజ అండ్ కళ్యాణ్. కానీ తనూజాకి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది రిగార్డింగ్ కళ్యాణ్ అండ్ శ్రీజ. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పాట వేసారు, టాప్లో వేసిపోద్ది అని చెప్పి, వెరీ గుడ్. తర్వాత ఏమైంది, కొన్ని పాయింట్లు రాసుకున్నా, కొన్ని పాయింట్లు మాట్లాడుకోవాలి, అందుకే రాసుకున్నా హై లెవెల్ పాయింట్స్. అయిపోయింది. నెక్స్ట్ డే టీములు ఫామ్ అప్ అయ్యాయని చెప్పాను కదా. ఇప్పుడు ఎలా ఫామ్ అప్ అయ్యాయంటే, శ్రీజ ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఎందుకంటే లైవ్ అయ్యాక ఇంకో టీంలు ఫామ్ అయ్యాయి. మొత్తానికి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్లా అవ్వబోతుందా అంటే అవ్వబోతుంది అన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఇద్దరు పవన్లు కలిసిపోయారు. శ్రీజ ఇంక దివ్యానికి వదిలేయండి, చిన్న కూతుర్ని, వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు, స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు. ఏదో బలంగా నాకు ఏదో 6th సెన్స్ కొడుతుంది. వీళ్ళు ముగ్గురు ఫామ్ అయిన తర్వాత ఆ వెయిట్ నాకు కనబడుతుంది, నేను చూడగలుగుతున్నాను. చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. రితు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటే సూపర్ అబ్బా. రితు చౌదరి ఎలిమినేట్ అయిపోతే డెమాన్ పవన్ గేమ్ సూపర్గా ఉంటుంది. అప్పుడు డెమాన్ పవన్ కొన్ని ఏకైకమైన రితు చౌదరి, అప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ సూపర్ కాంబో, మాస్ లెవెల్ ఎలివేషన్లు వస్తాయి సరిగ్గా ఆడితే. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు టీముల గురించి అంటే సంజన చెప్తుంది మరి, నా సర్కిల్లో 4 మెంబర్సే ఉన్నారు, డెమాను, రితు, ఇమాన్యుయల్, ఫ్లోరా. తనూజ ఉండేది బట్ ఇప్పుడు లేదు, ఎందుకంటే శాంటాస్లో ఆమె నాకు మాట ఇచ్చింది, బట్ వెంటనే 3 బకెట్లు వేస్తుంది. సో అంత త్వరగా ట్రస్ట్ రాదు అని చెప్పి తనూజ గురించి ఆమె చెప్తారు, ట్రస్ట్ ఇష్యూస్ ఉందని చెప్పి. కానీ పాపం కెప్టెన్సీ టాస్దారు ఆమె ఓటేస్తారు తనూజకి, ఆమె సుమన్ శెట్టి ఇద్దరు ఓటేస్తారు, మిగిలిన అందరూ కళ్యాణ్కి వేస్తారు. మంచిది రా సంజన, అర్థం చేసుకోండి. అది నెక్స్ట్ పూల్ టాస్క్ ఫైట్ ఫర్ సర్వైవల్. అది చల్లటి వాటర్. నాకు లైవ్లో అర్థం కాలేదు, ఏంటి ఇలా గిలగిల కొట్టుకుంటారు, డెమాన్ పవన్ కూడా ఎందుకు ఇలా వణికిపోతున్నాడు అనుకుని. కోల్డ్ వాటర్ అంట, కష్టం కోల్డ్ వాటర్. అప్పుడు కాసేపు డెమాన్ పవన్ నుంచి నా మైండ్ సంజనవే వెళ్ళిపోయింది, అరే కష్టం రా ఆమెకి. అలాగా 6 months పోస్ట్ 6 months చాలా రకరకాల చేంజెస్ ఉంటే గ్రేట్ రా పాప అనిపించింది విన్ అవ్వకపోయినా. ఈ టాస్క్లో ఫస్ట్ ఈ మేధావులకి టాస్క్ అర్థం కాలే. ఒక పర్సను ఒకడికే సపోర్ట్ చేయాలి, 2-3కి సపోర్ట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అది వీళ్ళకి అర్థం కాలే. మీకు ఇది ఎలా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. 2 పర్సన్లు 3 పర్సన్లు ఒకరికి సపోర్ట్ చేయొచ్చు, కానీ ఒక పర్సన్ మల్టిపుల్ పర్సన్కి సపోర్ట్ చేశారు అనుకో నెవర్ ఎండింగ్లో అయిపోతుంది. ఈ బొకాడియా గారికి అర్థం కాక ఒక్కొక్కరు 2-3కి సపోర్ట్ చేసుకుంటూ పోయారు. కష్టం, గేమ్ అవ్వదు, మజా రాదు. ఫస్ట్ ఏమో బయట పోసేసారు నీళ్ళు, తర్వాత 1-3-4 సపోర్ట్ చేయడం, అబ్బో రచ్చ చేస్తారు. బిగ్ బాస్ అరా బుర్రతో వదలారా, స్కూల్కి వెళ్ళారా మీరు, గేమ్ అలా ఆడకూడదని చెప్తే అప్పుడు గెలిగింది.
ఈ గేమ్లో అస్సలు సపోర్ట్ ఎవరికి రాలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే డెమాన్ పవన్. ఏం సింపతి క్రియేట్ చేయలేదు, ఏమీ డ్రామా క్రియేట్ చేయలేదు, తన ఎండ్యూరెన్స్ తను చూపించుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ నీట్గా స్కెచ్ చేసి లేపేశాడు, వెళ్ళిపోయాడు. వచ్చాడు, ఆడాడు, వెళ్ళిపోయాడు. వస్తున్నాడు, ఆడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, రిపీట్. ఓన్లీ బొక్క ఏదైనా ఉందంటే ఎంత పెద్ద బొక్క రితు చౌదరి. దీనికంటే ముందు సుమన్ శెట్టి ఫౌల్ ఆడాడని చెప్పి శెట్టి అక్క హిందీలో చెప్తుంది. మన వాళ్ళకేమో సబ్ టైటిల్స్ వేయాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. సర్లేండి, ఏమో ఎలాగో అక్క వెళ్ళిపోద్ది కాబట్టి. నాకు ఆ కెమెరా యాంగిల్ అర్థం కావట్లే, అది కాలుకు మనోడికి టచ్ అయిందో లేదని నాగార్జున గారు రేపు చెప్పాలి. సుమన్ శెట్టి ఫర్ ద ఫస్ట్ టైం తన కోసం తన స్టాండ్ తీసుకొని మాట్లాడాడు గట్టిగా. నేను ఎప్పుడైనా మాట్లాడానా, అక్కడ మాట్లాడుతున్నాను తప్పు జరిగిందన్నా, నేను అలాంటి వ్యక్తిని కాదు కన్నా, నేను కోప్పడే వ్యక్తిని కాదు, కానీ ఎందుకు కోపడుతున్నానంటే తప్పు అన్నా, తప్పు చేసి వెళ్ళిపోయాడు. బాబు అన్నాడంట, కొడిసాడు, అయిపోయింది. సో ఫస్ట్ సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు, తర్వాత డెమాన్ పవన్, తర్వాత రితు చౌదరి, తర్వాత మిగిలింది ముగ్గురు శ్రీజ, తనుజ, సంజన. బిగ్ బాస్ ఫిక్సెడ్, ఓకే ఇక్కడ ఆపేద్దాం, ఎందుకంటే తనుజ వాటర్ తక్కువ ఉంది. సో వాటర్ ఎవరు తక్కువ ఉందంటే తనుజ విన్నర్ అయిపోయింది. కానీ నేను ఒకటి చెప్పాలి, ఈ ఆటలో అందరినీ ఎప్రిషియేట్ చేయాలి. అక్కడ ఎవరైతే ఆ బాత్ టబ్లో 6 ఉన్నారో వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి. ఈ 6 ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి. ఇంకా ఎక్కువగా ఎప్రిషియేట్ చేయాల్సింది కళ్యాణ్, భరణి, ఇమాన్యుల్, కొంచెం రాము కూడా. గొడ్డులా కష్టపడ్డారు వాళ్ళు పాపం. వాటర్ వాళ్ళ అన్నిసార్లు లైవ్లో ఎంతసేపు అయింది సార్ మీకేమో జబ్బలు పట్టేస్తాయి. అందరిని అప్రిషియేట్ చేయాలి. అందరూ బాడారు, ఎవ్రీవన్. నేను ఇందులో ఎవరిని పిక్ చేసుకుంటాను అంటే నేను చెప్పాను కదా, నేను డెమాన్ పవన్ అని సంజనని పిక్ చేసుకున్నాను. ఎందుకంటే అందరూ కష్టపడ్డారు. వీళ్ళ కష్టంలో నాకు ఇది కొంచెం ఎక్స్ట్రా కనిపించింది నాకు. నీకు అర్థమైంది కదా. అండ్ సపోర్ట్ ఎవరికైనా ఎక్కువ వచ్చిందంటే ఆబ్వియస్గా తనూజకి సపోర్ట్ వచ్చింది. అలా అని చెప్పి తనూజ ఆడలేదు, తనూజ ఎఫర్ట్ ఇవ్వలేదు అని చెప్పట్లేదు. తనూజ గారు కూడా 100% ఎఫర్ట్ పెట్టారు. లక్క కూడా ఫేవర్ చేయాలి, బిగ్ బాస్ కూడా కొన్ని క్యాలిక్యులేషన్లు ఉంటాయి, ఓకే. సో ఓవరాల్గా ఆ టాస్క్ సూపర్ టాస్క్. ఇంకా మజా వద్దును, బట్ వీళ్ళు అతి తెలివి ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒకటే ఇంకోటి అబ్జర్వ్ చేశా, భరణి గారు డెమాన్కి హెల్ప్ చేస్తాను అక్కడ చచ్చిపోయాడు కూడా. అయినా కూడా నేను చూశాను, వేసాను, హెల్ప్ చేశాను అన్నట్టు సొల్లు చెప్తాడు. ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్. ఏం చేయలేదు పాపం, 7 వదిలేసాడు. అది పక్కన పెడితే అట్లీస్ట్ ఏదో మాట ఇచ్చాడు, చేసాడు, చేయలేదు, ఏదో ఒక చిన్న 1 బకెట్ ఏదో తీసాడు అనుకుందాం. కానీ మనం అందరికీ సపోర్ట్ చేశాడు అబ్బా, ఎక్కువ తనూజకి అందరికీ సపోర్ట్ చేశాడు ఎక్సెప్ట్ శ్రీజ అంటే పడట్లేదు, రగిలిపోతున్నాడు. అది ఎందుకు రగిలిపోతున్నాడు? ఎందుకంటే శ్రీజ ఓపెన్గా నువ్వు సేఫ్ ప్లేయర్, సెల్ఫిష్ ప్లేయర్ అన్నాడని చెప్పి. నిన్న కూడా ఆ సోఫా దగ్గర కాల్ అలా పెట్టుకునే బిహేవియర్ నాకు నచ్చలేదు అన్నాడు, చూసారా? అక్కడ నాకు ఈరోజు ఎవరో పంపారు, నేను కూడా గమనించలే, ఒక రీల్ పంపారు. అందులో దానికంటే దారుణంగా దివ్యానికితో ఇంకా రెక్లెస్గా, ఇంకా వరస్ట్గా కూర్చొని ఉంది సీటింగ్ పొజిషన్. కరెక్ట్గా ఆమె కాల్ ఇంకా ఈయన ముఖంగా కనబడేటట్టు భరణి గారికి. మరి అప్పుడే సీటింగ్ పొజిషన్ గురించి అడ్రస్ చేయలే. సో గ్రడ్జ్ ఉంటే మనం తప్పు చేయకపోయినా ఒంగున్నా కూడా ఏదోలా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అది నాకు అనిపిస్తుంది. సో ఈ మనిషికి గ్రడ్జ్ ఉంది, శ్రీజ మీద ఉన్నాడు, ఆబ్వియస్గా అది పాస్ అవుతుంది కళ్యాణ్ మీద. సో హెల్ప్ చేయలేదు, సో గట్టిగానే పోసాడు. బట్ పవన్ కళ్యాణ్ మంచిగా ఆడాడు, సూపర్ స్టాండ్ తీసుకున్నాడు, కదలలే అక్కడి నుంచి. అది ఫ్రెండ్షిప్కి మాటిస్తే అలా ఉండాలి. తర్వాత ఇంకోటి నచ్చింది, డెమాన్ పవన్ వచ్చేసాక కూడా పాపం జాలేస్తుందిరా కర్ణ, వాళ్ళు మారర్రా అని చెప్పాలనిపించింది. పాపం అంతా కష్టపడాడి వచ్చి బిగ్ బాస్ నేను హెల్ప్ చేయొచ్చు అంటే రితుకి హెల్ప్ చేద్దాను పాపం. బిగ్ బాస్ దొబ్బి అన్నాడు పాపం, ఇంకా డ్రెస్ మార్చుకున్నాడు. అది బట్ నేను ఇక్కడ చూడాల్సింది, నేను పులిహోర యాంగిల్ చూడట్లే. ఒకసారి అంత కమిట్మెంట్ చూపిస్తున్నాడు చూసారా, అది ఏదో బొకాడియా బాండ్ అనుకోండి, అది నాకు నచ్చింది. అయిపోయింది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ హైలైట్ నాకు బాగా అనిపించింది. అందులో సంచలకంగా చేసిన సంజన గారు మూస్ బాగా అనిపించింది. సో మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, మంచి సెట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఈసారి లాస్ట్ 2 వారాల నుంచి టాస్క్లు బాగున్నాయి అబ్బా. కాకపోతే ఈ దరిద్రపు కొట్టి ఏదో ఫేక్ బాండ్లు, బొకాడియా రిలేషన్ల వల్ల మనకి ఎక్కట్లేదు, కానీ ఎక్కువ రావాల్సినంత రీచ్ రావట్లేదు. కానీ నాకనే కాదు, ఓవరాల్గా టీబీఆర్ రేటింగ్లు కానీ వ్యూవర్షిప్ కానీ వైల్డ్కార్డులు వచ్చాక చూడాలి. సో ఈ టాస్క్ కూడా చాలా బాగుంది. 6 కూర్చోబెట్టారు సర్క్యులర్లో, లేట్ నైటు, వెనక బల్బ్ సెట్లు, అదేదో డార్క్ వెబ్ సిరీస్ లాగా. సో ఇక్కడ మధ్యలో ప్లగ్ బోర్డులు, అదే స్విచ్ బోర్డ్స్. సో కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తారు 6. సంజన గారు కింగ్ మేకర్. ఈమె ఏం చేయాలంటే రౌండ్ వైజ్ ఉంటుంది. ప్రతి రౌండ్ ఈమె వెళ్ళి ఒక పర్సన్ ట్యాప్ చేయాలి, బ్లైండ్ ఫోల్డ్ వేసుకుని ఉంటారు. ట్యాప్ చేసిన తర్వాత ఆ పర్సన్ బ్లైండ్ ఫోల్డ్ తీసేసి వచ్చి ఎవరికైతే ఒకరికి లైట్ ఆఫ్ చేయాలి.
లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లోకి వెళ్ళి బ్లైండ్ ఫోల్డ్ వేసుకోవాలి. తర్వాత సంజన గారు అందరు బ్లైండ్ ఫోల్డ్ తీయమని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాము దివ్యాని తీసేసాడు. దివ్యాని తీసినప్పుడు దివ్యాకి తెలియదు ఎవరు తీసారో కరెక్ట్గా గెస్ట్ చేస్తే అప్పుడు అటుపక్క పర్సన్ పోతాడు. గెస్ట్ చేయకపోతే మనం పోతాం కెప్టెన్సీ టెస్ట్ నుంచి. సో బుర్ర అప్లై చేయాలి. లైవ్ చూస్తాను వీళ్ళు ఏమైనా ఫౌల్ ఆడారని. నాకు మెయిన్ ఎపిసోడ్లో నాకు అంత ఫౌల్గా ఏం అనిపించలేదు. లాజిక్లు అప్లై చేస్తే కొంచెం సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్, నాకు అర్థమైంది, కళ్యాణ్ తనూజ ఫామ్గా నించుండిపోయారు. వాళ్ళకి తెలుసు వాళ్ళని ఎప్పటికీ ఎలిమినేట్ చేయరు అట్లీస్ట్ ఈ రోజని. ఎందుకంటే ఈ వారం అలా ఆడారు, వాళ్ళకి ఆ బాండ్ ఫామ్ అయింది. సో అందుకే దెబ్బ అయిపోయింది ఇమాన్యుయల్కి. మాట్లాడదాం. సో ఫస్ట్ అండ్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు చూసారా. అప్పుడు సంజన గారు ఎవరెవరిని పర్సన్ని ముందుకు తీసుకెళ్లారో అది కూడా చాలా మాస్టర్ మూవ్. అది కూడా నాకు బాగా అనిపించింది సంజన గారి దగ్గరలో. ఫస్ట్ రాముని ఫస్ట్ పంపింది కావాలనే. ఎందుకంటే రాముని ఫస్ట్ పంపితే రాము ఎలిమినేట్ అయిపోతాడు. ఎందుకు ఎలిమినేట్ అవుతాడు చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి ఈజీ గెస్. సో రాముని పంపాడు, రాము నొక్కాడు, దివ్యాకి నొక్కాడు. సో దివ్య క్యాలిక్యులేషన్ సింపుల్. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? రాము, భరణి, పవన్ కళ్యాణ్, తనూజ అండ్ ఇమాన్యుయల్. అక్కడ ఆమె ఏమనుకుంది? రాము అని చెప్పి గెస్ చేసింది. అక్కడ ఇంకోటి కూడా అవ్వచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ట్యాప్ చేసింది అనుకోండి, పవన్ కళ్యాణ్ ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాన్ని పట్టుకున్నాడు అనుకోండి, ఇನ್ನು పవన్ కళ్యాణ్ కూడా దివ్యాన్ని ఆపియొచ్చు. బట్ అక్కడ ఆమె గెస్ వర్కౌట్ అయింది. మీకు అర్థమైంది కదా. అక్కడ ఈమెకి సపోర్ట్ ఎవరు ఉన్నారు చూడండి. మామూలుగా ఈమె అనుకుంటాను తనూజ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే నిన్న రాత్రి చిన్న సీడ్ నాటింది కాబట్టి. సో తనూజ సపోర్ట్ చేస్తుందని దివ్య అనుకుంది. పెద్ద నాన్న ఉన్నాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాడని ఈమె బలంగా ఉంది. మిగిలిన ఇద్దరు ఎవరు? కళ్యాణ్ అండ్ ఈ మనోడి పేరేంటి, రాము. సో ఇవి గెస్ట్ చేసింది, వీళ్ళిద్దరిలో రాము అని గెస్ట్ చేసింది. అక్కడ వర్కౌట్ అయింది. లేకపోతే కరిసిద్దును. కళ్యాణ్ వచ్చినా కూడా కళ్యాణ్ మోస్ట్లీ దివ్యనే లేపేస్తాడు. బట్ ఈ మంచిగా గెస్ట్ చేసింది. అక్కడ రాము ఎలిమినేట్ అయిపోయాడు. ఎలా గెస్ట్ చేసింది? మేబీ నేను ఎదవాలోచన ఇదంతా ఆమె అలా అనుకుందేమో. ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ సంజన గారు ఆయన లేపేస్తారని చెప్పి ఆయన ట్యాప్ చేసిందేమో అని అనుకున్నదేమో అని నా ఫీలింగ్. అంతే, అయిపోయింది. తర్వాత వచ్చేసరికి రాసుకోవచ్చు కదా ఓవర్ యాక్షన్. ఒక్క నిమిషం, ఏడో రాశానయ్యా, ఒక్క నిమిషం. తర్వాత వచ్చి భరణి. ఇక్కడ ఏదో ఫౌల్ జరిగింది అంటున్నారు కానీ నాకు అర్థం కావట్లే. ఆ ఫుట్ మూమెంట్ అయితే నాకు అర్థం కాలేదు. సో బర్నీని తీస్తే బర్నీ కళ్యాణ్ స్విచ్ ఆప్సాడు. ఎందుకంటే ఉంది గ్రడ్జు. చెప్పాను కదా ఇందాక, శ్రీజాత్ అక్కడ పాస్ అవుతుంది అండ్ మనోడికి ఇష్టం లేదు. ముఖ్యంగా ఏమనుకున్నారో, కామనర్లో విన్ అవ్వకూడదు, కామనర్లో కెప్టెన్ అవ్వకూడదు అనుకున్నారో ఏమో. మరి కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, అది తెలిసింది. అదంతా బయటంతా ఫేక్. కళ్యాణ్ ఎలా గెస్ కొట్టాడు? ఫౌల్ గేమ్లు కాసేపు పక్కన పెడితే రాము వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు ఎవరు? భరణి. సరే, కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నది ఎవరు? మనోడి తనూజ తీయదు. ఇమాన్యుల్ తీయడు అనుకున్నాడు కానీ ఇమాన్యుల్ కూడా కన్నింగే. ఇంక మిగిలింది ఎవరు? దివ్య, భరణి. సో దివ్య భరణిలో మనోడు ఏమనుకున్నాడంటే ఇమాన్యుల్ని రిస్క్లో పెట్టదు సంజన, ఎందుకంటే సంజనకి ఇమాన్యుల్కి ఒక బాండ్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ బొక్క అయిపోతుంది అని చెప్పి అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ట్రిక్కీయే. దివ్య భరణిలో మనోడు భరణి అనుకున్నాడు. దివ్య వచ్చినా కూడా దివ్య కూడా ఇక్కడ కళ్యాణ్ తీయడానికి హై ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఫ్లూక్ వర్కౌట్ అయింది. ఫ్లూకే లేదా ఫౌలు, ఈ రెండే జరగాలి. ఫ్లూకు, ఫౌలు, చిన్న అనాలిసిస్. ఎవరు మనకు ఫర్రగా ఉన్నారు, ఎవరు మనకు యాంటీగా ఉన్నాడు. సో ఇక్కడ భరణి గారు కలిసి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత వచ్చేసరికి తనూజ. ఇక్కడ దివ్యానికి ప్లాన్ ఏమనుకుంది? అరే నేను నైట్ సెట్ చేశాను కదా, సో తనూజ నన్ను లేపదు అనుకున్నది. తనూజ మాస్టర్ గేమ్ ఆడింది. ఏంది? దివ్యాన్ని లేపేసింది. ఎందుకురా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఇద్దరే. ఆ ముందే ఫిక్స్ అయింది కళ్యాణ్ లేపకూడదు, లాస్ట్ వరకు వస్తుంది ఏదైతే చేద్దాం అన్నట్టు. ఇమాన్యుల్ మీద మంచి బాండ్ ఉంది. ఆల్రెడీ అన్సీన్లో కూడా చెప్తే నీకు ఎవరు ఇష్టం అంటే ఇమాన్యుల్ అని చెప్పి. సో ఇంకెవరు ఉన్నారు? దివ్యతో ఏం బాండ్ ఉందని చెప్పి సో దివ్యాన్ని లేపింది. దివ్య ఇక్కడ ఓవర్గా ఆలోచించి తనూజ కాదనుకుంది, కరిసేసింది. దానికి చాలా హట్ అయింది. నేను ఇందాక మాట్లాడాను కదా, అక్కడ ఏం లేదు. అక్కడ ఈమె ఏమైనా చేస్తే అప్పుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఏమీ చేయకుండా ఎలా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తావు? దట్టు అమ్మాయి వచ్చి కన్సోల్ చేస్తుంది. తర్వాత మళ్ళీ అదో ఓవర్ యాక్షన్. నేను ఎవరిని హెల్ప్ ఇంకా అడగని ఎక్స్పెక్ట్ చేయను. నిన్ను ఎవడు చేయమన్నాడు? వైల్డ్ కార్డ్గా వచ్చింది అందుకే కాదు కదా. సో ఇక్కడ దివ్యానికి ఎగిరిపోదు. ఇక్కడ మాస్టర్ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఏందిరా అంటే వీళ్ళిద్దరికి ప్యూర్ అండర్స్టాండింగ్ ఉంది. సో అదే అంటే నువ్వు ట్యాప్ చేస్తే ట్యాప్ చేయకపోతే ఏంటి అని చెప్పి ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ వచ్చి ఎవరు లైట్ ఆపాడు? ఇమాన్యుల్ వచ్చి తనూజ లైట్ ఆపాడు.
అంతే. సో తనుజ కరెక్ట్గా గెస్ట్ చేసింది. ఏమని గెస్ట్ చేసింది? ఇమాన్యుల్కి కళ్యాణ్కి మంచి బాండ్ ఉంది, లాస్ట్ వీక్ బాండ్ ఫామ్ అయింది, సో దట్ కళ్యాణ్ని వద్దనుకుంటాడు, కళ్యాణ్ అయితే బల్బును ఒక్కడో ఆన్ చేయడు, సో నన్ను నొక్కాడు అని చెప్పి. అసలు అక్కడ మ్యాటర్ అదే కాదు. అక్కడ మ్యాటర్ ఇమాన్యుల్ చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ ఫుల్ కమిట్మెంట్తో ఉన్నారు, వాళ్ళు లేపుకోకూడదని చెప్పి. సో ఆబ్వియస్గా కళ్యాణ్ లేపడు కళ్యాణ్ బల్బు ఆపడనే అనుకుంటుంది కదా, నేనే లేపుతాను అనుకుంటుంది కదా అని చెప్పి. అంతే సింపుల్ అక్కడ. ఎందుకంటే అక్కడ వైస్ వర్స కళ్యాణ్ ఉన్నా కూడా ఇమాన్యుల్ పేరే చెప్తాడు, యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో అలాగా ఇమాన్యుల్ వెళ్ళిపోయి మిగిలిన ఇద్దరు ఉన్నప్పుడు ఇంక గెస్సులు వర్కౌట్ అవ్వవు కాబట్టి ఓటింగ్ ఇచ్చాడు. ఓటింగ్లో కళ్యాణ్కి ఓట్లు బలంగా రావడానికి కారణం శ్రీజ ఇచ్చిన స్పీచ్. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే శ్రీజ అంత గొప్పగా చెప్పింది. ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్కి స్కోపే రాలేదు, పర్ఫెక్ట్ పాయింట్, ఒక్క ఆట రాలేదు. ఎప్పుడైతే స్కోప్ వచ్చిందో అక్కడి నుంచి ఆడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే డేంజర్ జోన్లోకి వెళ్ళాడో అప్పుడు ఇంకా గ్రాఫ్ రైజ్ చేసుకుంటూ ఎదుగుతూనే ఉన్నాడు, కానీ తగ్గట్లేదు అని చెప్పి ఇది మంచి ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి పర్ఫెక్ట్ పాయింట్లు ముందుగానే చెప్పింది. దాని తర్వాత రితు చౌదరి కూడా కళ్యాణే సపోర్ట్ చేసింది. తనకి యాంగర్ మైనస్ విత్ ప్లస్ అంటారు చూసారా, యాంగర్ మేనేజ్మెంట్ ఉంది. మనోడు అయితే అది ఎలా తగ్గించుకుంటాడో చూడాలి, తగ్గించుకుంటాడో ఆ బేసిస్లో చెప్పి తీసుకుంది. బట్ లైవ్లో కట్ చేశాడు, డెమాన్ పౌండ్ కూడా సపోర్ట్ చేశాడు. ఫ్లోరా మెజారిటీ కళ్యాణ్కి వెళ్ళిపోయింది. తనుజాకు ఓటు వెళ్ళింది సుమన్ శెట్టిను సంజన. సో ఓవరాల్గా ఓట్లు ఎవరికి వచ్చాయి? పవన్ కళ్యాణ్. అది మాస్టర్ స్ట్రోకు. అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎవరో తెలుసా? తనుజ కాదు, తనుజ కంటే ఎక్కువ డైజెస్ట్ చేసుకోలేని వ్యక్తులు ఎవర్రా ఉన్నారంటే ఇమాన్యుల్ అండ్ భరణి. కానీ వీళ్ళకి పీకల దాకా ఉంది శ్రీజ కళ్యాణ్ మీద. బట్ ఎస్పెషల్లీ కళ్యాణ్ మీద కూడా వీళ్ళకి మంచి ఇంప్రెషన్ లేదు. బట్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం శుద్ధ పోస్టులు మంచి వాళ్ళు మాట్లాడతారు. అందుకు నాకు గుంటనక్కల్లో అనిపించారు. సో ఇక్కడ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, మంచి విన్నింగ్ మూమెంట్. చెప్పాడు కదా, ఎవడైతే వరస్ట్ అన్నారో ఆ వ్యక్తితో తొడిగించుకున్నాడు కెప్టెన్సీది. నెక్స్ట్ తనుజని పిలిపించి నేను దివ్యాకి ఇచ్చింది రీజన్ అందుకు అని చెప్పి తనుజ క్లారిఫికేషన్ ఇచ్చి, నాకు నువ్వు కూడా ఇంపార్టెంట్, నువ్వు నా నేమ్ బోర్డు అక్కడ పెట్టు, నేమ్ ప్లేట్ ఫోటోది అక్కడ పెట్టిస్తారు. సూపర్ అనిపించింది. తనుజ కూడా అంతేం హట్ అవ్వలేదు, ఎందుకంటే కళ్యాణ్ కూడా, ఎందుకంటే వన్ ఆఫ్ ద పాయింట్స్ అదే కదా, నిన్న నైట్ కళ్యాణ్కి ఎవరికి కెప్టెన్ అవ్వాలనుకుంటుందనే కదా సాక్రిఫైస్ చేసింది. సో అమ్మాయి మనసులో అదేం లేదు కళ్యాణ్ అయిపోయాడా అని చెప్పి. అక్కడ డైలాగులు వస్తుంటే సపోర్ట్ అంటే అక్క ట్రిగ్గర్ అయ్యి, ఇక్కడ అక్కకు కోపం రావడం ఓకే, కానీ నేను చెప్పేది ఏంటంటే అక్కకి చాలా సపోర్ట్ చేశారు, ఆమె అది గుర్తించాలి. ఇదంతా అయిపోయింది. ఇంకో మాట ఏం చెప్తాను నాన్నకి, రితు రావట్లేదు నాతో అని చెప్పి. ఇక్కడ డెమాన్ పవన్కి అయితే మంచి ఉద్దేశం ఉంది కళ్యాణ్ మీద. నేను చాలాసార్లు చెప్పాను, అలా చెప్తే డెమాన్ పవన్ పియర్ అంటున్నారు. సో కళ్యాణ్కి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సపోర్ట్ చేశాడు. ఈ అమ్మాయి పేరెంట్ రితు చౌదరికి కళ్యాణ్ మీద ప్రేమ కాదు, రితు చౌదరికి తనూజ మీద కుళ్ళు వల్ల రితు చౌదరి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది. అందుకే ఎందుకు అంటే డాట్లు కనెక్ట్ చేసుకున్నప్పుడు తనూజ ఫీల్ అవుతుంది. ఫీల్ అంటే, నాన్న చూసావా రితు చౌదరి అసలు కంగ్రాట్స్ అని కూడా చెప్పలే, హగ్గు కూడా లేదు విన్ అయిన తర్వాత ఆ టాస్క్లో, నేను సేఫ్ అయ్యాక అలా ఉంటారు అని చెప్పి. సో ఆ డాట్లు కనెక్ట్ చేసుకుంటే వాళ్ళకి టర్మ్స్ బాగోలేదు. సో ఆ కుళ్ళు ఇక్కడ ప్రేమ అయింది, అంతకుమించి ఏం లేదు. ఇంకేం జరిగింది ఓవరాల్గా? లాస్ట్లో చెప్పాను కదా గుంటనక్కల్లో అనిపించారని చెప్పి. మనము అది అసలు ఇమాన్యుల్ ఫీల్ అయిపోతున్నాడు అనమాట. తనకేమో కూడా అంత ఫీల్ అవ్వడేమో, తనుజ ఏమాడుతుందన్న ఈ వారం అంతా అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు ఏంటి మొత్తం ఆ కళ్యాణ్ గడికే సపోర్ట్ చేస్తుంది, కళ్యాణ్ గడికే వదిలేసుకుంది అంటే అదే కదా. ఇక్కడ చాలా నాకు సింగులర్లో మాట్లాడడం వల్ల అనిపించిందో చాలా గీరగా ఇదే కదా అసలు ఫేస్ అనిపించింది బర్నేదే. వాడి ఇదంతా ఆడిని సేవ్ చేస్తే మనం దీన్ని సేవ్ చేసుకోవడం ఎంత కష్టపడితే మళ్ళీ ఇది ఆడితే ఆడి గెలిచేయడం అలా ఉంటుంది అని చెప్పి. దిస్ ఈజ్ ద రియల్ ఫేస్ ఆఫ్ బర్నీ అండ్ దిస్ ఈజ్ ద రియల్ ఫేస్ ఆఫ్ ఇమాన్యుల్. అది తెలుసుకోవాలి ఎవరు కామనర్లు, వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి. సో ఓవరాల్గా అయితే ఈరోజు ఎపిసోడ్లో చాలా మూమెంట్స్ ఉన్నాయి, మంచి మూమెంట్స్ ఉన్నాయి. రకరకాల వ్యూ పాయింట్స్ కూడా రావచ్చు, బట్ నా వ్యూ పాయింట్స్ అయితే ఇవి. సో నేను ఆనెస్ట్గా చెప్పాను. మీ వ్యూ పాయింట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ ఏమైనా డిఫర్ అయితే మిడ్ నైట్ ముచ్చట్లో మాట్లాడుకుందాం. ఇంకా గంటన్నర డిస్కషన్ ఉంది. అందులో ఏమైనా కొత్త పాయింట్లు తెలిసినా ఏమైనా ఉన్నా మనం మాట్లాడుకుందాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రేపు మర్చిపోయినా అసలైన మ్యాటర్ చెప్పాను, రేపు వైల్డ్ కార్డ్ షూట్ జరుగుద్ది, మనకి ఎల్లుండి చూపిస్తారు. రేపు 2 ఎలిమినేషన్లు జరుగుతాయి. నేనేదో పెద్ద పోటీగల్లా చెప్పలేమాట షో మీద ఉన్న రెస్పెక్ట్తో. ఇంకెలాగో ఇది అప్లోడ్ అయ్యేసరికి అయిపోద్ది కాబట్టి లాస్ట్లో ఏమవుద్దంటే ఈ డేంజర్ జోన్లో ఉన్న 6 బాక్సులు ఇస్తారు. బాక్సుల్లో 4 డేంజర్ అని వస్తుంది, 2 ఎవిక్టెడ్ అని వచ్చేస్తుంది.
ఆ ఇద్దరు ఎవిక్టెడ్ ఎవరో తెలుసా? రీతు, ఫ్లోరా. ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నేను చెప్పలేదు, తెలిసినా కూడా. ఇప్పుడు ఎలాగో అరగంటలో క్లోజ్ అయిపోతుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో వీళ్ళిద్దరికీ ఓట్లు తక్కువ వచ్చాయి, నిజంగానే ఓట్లు తక్కువ వచ్చాయి ఫ్లోరా అండ్ రితుకి. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సేవ్ అవుతారు, ఒకళ్ళు ఎవిక్ట్ అవుతారు. అది ఎవరి చేతుల్లో ఉంటుందో తెలుసా? పవరస్త్ర వచ్చిందని చెప్పాను కదా, ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ చేతిలో ఉంటుంది. సో ఇమాన్యుల్ ఒకళ్ళని సేవ్ చేస్తారు. కరెక్ట్గా ఆలోచిస్తే ఇమాన్యుల్ ఎవరిని సేవ్ చేస్తారు? రితు చౌదరినే సేవ్ చేస్తారు, వైట్ ఫ్రెండ్ కాబట్టి. ఏదైనా ఇవన్నీ పక్కన పెట్టేస్తే అదే అవుద్ది. సో ఫ్లోరా వెళ్ళిపోద్ది. మరి ఇంకో ఎలిమినేషన్ పరిస్థితి ఏంది బ్రో అంటే, వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళతో ఓటింగ్ ద్వారా ఒకరిని లేపేస్తారు హౌస్లో. ఎవరు మిగిలిన 5 డేంజర్ జోన్లో ఉన్నారు చూసా, మళ్ళీ రీతు వచ్చింది కదా ఎవిక్టెడ్ నుంచి. అందులో 95% ఇంక లీక్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇదే జరగబోతుంది. సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి ద్వారా కంటెంట్ ఏమీ రావట్లేదు. సో బిగ్ బాస్ తీసుకునే డెసిషన్. సో ఫస్ట్ ఓటింగ్ వచ్చేసరికి న్యాయంగా ఓటింగ్ బేసిస్ మీదే, రెండోది వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ ద్వారా సుమన్ శెట్టిని లేపడానికి ఒక స్కెచ్ నడుస్తుంది. మోస్ట్లీ ఇదే జరగబోతుంది. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా, ఏ అప్డేట్ ఉన్నా రేపు రాగానే, అప్డేట్ రాగానే చెప్పేస్తాను ఇన్స్టాగ్రామ్. అందుకే మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో పెడతా లింక్. మన ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేస్తే అన్నీ వస్తాయి. అది అంతవరకు వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.